నమ్మిన వారిని నట్టేట ముంచిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నైజమని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ విమర్శించారు. విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పవన్ కళ్యాణ్ను తిట్టించడానికే మంత్రి గుడివాడ అమర్నాథ్ను వాడుకున్నారని, అవసరం తీరిపోయాక గాలి కొదిలేశారంటూ విమర్శించారు. మంత్రి గుడివాడ అవినీతి చిట్టా అంతా ఇంత కాదంటూ మూర్తి యాదవ్ మండిపడ్డారు. అనకాపల్లి వ్యాప్తంగా భూ కబ్జాలకు పాల్పడ్డారని, బెల్లం మార్కెట్ను నిర్వీర్యం చేశారని, ల్యాండ్ పూలింగ్ పేరుతో వందల ఎకరాల్లో అవినీతికి పాల్పడ్డారని, దొంగ పట్టాల ద్వారా తన బినామీ వ్యక్తుల పేర్లు నమోదు చేయించి కోట్లాది రూపాయల్లో లబ్ధి పొందారంటూ విమర్శించారు. ఈ జగన్మోహన్ రెడ్డి వల్ల ఒరిగిందేమీ లేదు. లక్షల కోట్ల రూపాయలు దోచుకోవడానికి వచ్చాడు, దోచేసుకున్నాడు. ఇప్పుడు వైసీపీ ఫర్ సేల్ అని చెప్పి పార్టీని ఇవాళ అమ్మకాన్ని పెట్టేశాడు. ఇవాళ ఆయన ఇంకా ఎటు గెలవం. రేపు రానున్నటువంటి ఎన్నికల్లో ప్రజలు మనల్ని తిరిగి కొట్టే పరిస్థితి ఏర్పడింది. గడప గడపకి వెళ్తేనే మనకి గత్యంతరం లేదు. అలాంటిది రేపు రానున్నటువంటి ఎన్నికల్లో ఎవరెవరు నించుంటారో, ఎవరెవరిని ఎంత డబ్బులు డిపాజిట్ చేయాలో ఇవాళ వాళ్ళని డిమాండ్ చేస్తున్నాడు. నించోడానికే భయపడుతున్నటువంటి వైసీపీ ఈ నాయకులు తిరిగి డబ్బులు డిపాజిట్ చేయమని ఇవాళ ఎంపీలు కరువైపోయారు. ఇవాళ ఈ భారతదేశంలోనే 22.4% నిరుద్యోగతలో ఉన్నటువంటి మొట్టమొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. మరి ఐటీ పరిశ్రమ శాఖ ఉన్నటువంటి అమర్ కానీ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కానీ ఎందుకు ఒక పరిశ్రమను తీసుకురాలేపారు? 13 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు వచ్చాయని చెప్పినటువంటి వీళ్ళు ఒక్క పరిశ్రమైనా ఉత్తరాంధ్రకు తీసుకొచ్చారా? ఉన్న పరిశ్రమలు కాపాడుకోలేక అవి కూడా తిరిగి వెళ్ళిపోయే పరిస్థితి. ఇవాళ వైసీపీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఖాళీ అయిపోవడం ఖాయం. అది మునిగిపోయే నావ, వైసీపీ మునిగిపోయే నావ. అలాంటి నావలో ఎవరూ ప్రయాణించడానికి సిద్ధపడట్లేదు. మరి ఇదే అమర్కి సాక్షాత్తు ఆ జిల్లా పెద్దలు రాజకీయంగా పేరుగాంచినటువంటి దాడి వీరభద్రరావు గారు ఈ అమర్ చేసినటువంటి ద్రోహానికి, అమర్ గెలుపుకి కీలక పాత్ర పోషించినటువంటి ఆయన నిన్న ఆయన టీడీపీలో చేరారు ఆయన కుటుంబ సభ్యులతో. దేనికి? అమర్ కట్టప్ప పాత్ర పోషించలేదని చెప్పి అడుగుతూ ఉన్నాం. ఈయన మా పవన్ కళ్యాణ్ గారిని, నాదెండ్ల మనోహర్ గారిని ఈయన విమర్శించేది. ఇవాళ నీ పరిస్థితి ఏంటి? ఇవాళ ఏ నియోజకవర్గంలో కూడా గుట్టు పొదిగేటువంటి పరిస్థితి లేదు నీకు. నువ్వు కోడిగుడ్డు మంత్రిగా పేరుగాంచావు. కనీసం విశాఖలోని ఒక ప్రాజెక్టు తీసుకురాలేపావు, 10 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించలేపావు. రాజకీయంగా అమర్ అనేటువంటి వ్యక్తి ఈ చరిత్రలో, ఈ జిల్లాలో ఇంకా పనికిరాడనేటువంటి విధంగా ఇవాళ పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి గొప్ప అవినీతి నీరో చక్రవర్తి నువ్వు. ఇకనైనా అమర్ మానవతా దృక్పథంతో నీ పద్ధతి మార్చుకో. నమ్మేవాడిని నట్టేట ముంచేవాడే జగన్. ఎన్నికల కమిషన్లో రిజిస్ట్రేషన్ చేయించుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీని తను కొనుక్కొని ఒక బ్రాండ్ని కొనుక్కున్నట్టుగా కొనుక్కున్న జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ పార్టీ ఈవేళ పార్టీ పేరు మార్చుకుంది. తొలిసారిగా విశాఖపట్నం నుంచి జనసేన వైఎస్ఆర్సీపీ పార్టీకి కొత్త పేరు నామకరణం చేయబోతుంది. వై సంచార క్యాండిడేట్స్ పార్టీ. మన సంచార జాతర ఉంటారు, వాళ్ళ గ్రామాలు మారుతూ వాళ్ళ జీవనం కోసం. సంచార క్యాండిడేట్స్ పార్టీ. శ్రీకాకుళం కంబాల జోగులు పాయికరాపేట వస్తారు. పుష్పశ్రీ చరణ్ జిల్లా మారుతుంది. పగిలిపోయిన కోడిగుడ్డు అమరం గాల్లో ఉంటాడు. ఎన్ని మాటలు, ఎన్ని ప్రాలాపనలు, ఎన్ని డైలాగులు. పవన్ కళ్యాణ్ గారు నాతో ఫోటో దిగాడు. నేను అనకాపల్లిని అనకాపల్లి చేస్తాను, నేను సోలో అందగాండి. దాడి వీరభద్రరావు గారికి 4వ కొడుకుని, నాకు పునర్జన్మ అనకాపల్లి ఇచ్చింది. జన్మ గురునాథరావు గారు ఇస్తే పునర్జన్మ అనకాపల్లి ఇచ్చింది. రుణపడి ఉంటాను. ఒక్క విషయంలో పవన్ కళ్యాణ్ గారు దాటేశాడు అమర్.